అనంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ రెండు వర్గాల విలీనం జరుగుతుందా లేదా అన్న అంశంపై వివాదం ముదురుతోంది. ఎన్సీపీ రెండు వర్గాల విలీనం అజిత్ పవార్ చివరి కోరిక అని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీపీ రెండు వర్గాల విలీనంపై మాట్లాడే హక్కు ఫడ్నవీస్ కు లేదని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడానికి ముందు రెండు ఎన్సీపీలను విలీనం చేసే ఉద్దేశంతో శరద్ పవార్, సుప్రియా సూలే, జయంత్ పాటిల్తో పలుమార్లు భేటీ అవుతూ వచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు ఎన్సీపీలు విలీనం కావడమే అజిత్ పవార్ చివరి కోరిక అని శరద్ పవార్ చెబుతూ ఉండగా అలాంటిదేమీ లేదని, అజిత్ తనతో ఏం చెప్పలేదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను శరద్ పవార్ ఖండించారు. దీంతో ఎన్సీపీల విలీనం అంశంపై వివాదం క్రమంగా ముదురుతోంది. అజిత్ పవార్ మరణం ఎన్సీపీకి తీరని లోటు. అజిత్ పవార్ మరణానంతరం ఆయన స్థానంలో సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడం, ఆ తర్వాత వెంటనే అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తమకు కూడా ఆ విషయం తెలియదని శరద్ పవార్ పేర్కొనడంతో దీనిపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అజిత్ పవార్ చనిపోక ముందు శరద్ పవార్ ఆయన పార్టీ నేతలతో పలుమార్లు ఎన్సీపీ వర్గాల విలీనంపై చర్చలు జరిపినట్లు వెలుగులోకొచ్చింది. అయితే ఇప్పుడు అజిత్ పవార్ లేరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు ఎన్సీపీల విలీనం గురించి మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనవరి 27న జరిగిన విమాన ప్రమాదంలో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరణించారు. అజిత్తో పాటు మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అజిత్ మృతి తర్వాత ఎన్సీపీ రెండు వర్గాలు విలీనమయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. అజిత్ పవార్ స్థానంలో ఆయన సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్సీపీ రెండు వర్గాలు విలీనం కావాలనేది అజిత్ పవార్ కోరిక అని శరద్ పవార్ ఇటీవల తెలిపారు. అజిత్ పవార్ కోరిక నెరవేరాలని భావిస్తున్నట్లు శరద్ పవార్ చెప్పారు. అజిత్ పవార్, శశికాంత్ సింధే, జయంత్ పాటిల్ రెండు వర్గాల విలీనంపై చర్చలు ప్రారంభించారని, అంతేకాదు విలీనానికి తేదీ కూడా నిర్ణయించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 12న రెండు ఎన్సీపీల విలీనం జరగాల్సి ఉందని, అయితే అంతకంటే ముందే అజిత్ మృతి చెందారని శరద్ పవార్ అన్నారు. అయితే రెండు ఎన్సీపీ వర్గాలు విలీనమైనా తాను మాత్రం ఎన్డీఏలో చేరే అవకాశం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఉద్దేశిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ రెండు వర్గాల విలీనం చర్చల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొనలేదని, దీనిపై మాట్లాడే హక్కు ఆయనకు ఎక్కడిది అంటూ శరద్ పవార్ ప్రశ్నించారు. ఇటీవల ఎన్సీపీ వర్గాల విలీనంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అన్ని విషయాలపై అజిత్ పవార్ తనతో చర్చించేవారని, పార్టీ విలీనం నిజమైతే ఎన్డీఏ వీడేవారని ఫడ్నవీస్ తెలిపారు. కానీ అలా జరగలేదంటూ అజిత్ మరణానంతరం పార్టీ విలీనమంటూ ప్రచారం చేస్తున్నారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా స్పందించిన శరద్ పవార్, ఎన్సీపీ రెండు వర్గాల విలీనంపై అజిత్ సానుకూలంగా ఉండేవారని, గత 2 నెలలుగా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్తో చర్చలు జరిపారని పేర్కొన్నారు. ఎన్సీపీ వర్గాల విలీనంపై జరిగిన చర్చల్లో సీఎం ఫడ్నవీస్ పాల్గొనలేదని, మరి అలాంటప్పుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు ఆయనకు ఎక్కడిది అంటూ శరద్ పవార్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఎస్పీ పార్టీలు కలిసి పోటీ చేశాయి. జెడ్పీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తున్నాయి. వాటి ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతూనే అజిత్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. రెండు వర్గాలను విలీనం చేసే ఉద్దేశంతో గత కొంతకాలంగా అజిత్ పవార్, శరద్ పవార్తో అనేక మార్లు భేటీ అవుతూ వచ్చారట. ఆ వర్గానికి చెందిన సుప్రియా సూలే, జయంత్ పాటిల్తో కూడా చర్చలు జరిపారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే అజిత్ పవార్ వర్గానికి చెందిన కొంతమంది నాయకులు మాత్రం తక్షణ విలీనాన్ని కోరుకోవడం లేదని, దీనిని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ శరద్ పవార్ వర్గానికి చెందిన వారు మాత్రం తక్షణ విలీనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రెండు పార్టీల విలీనం ప్రక్రియలో అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ కీలకంగా మారారు. అజిత్ మరణం తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సునేత్రా పవార్
ఎన్సీపీల విలీనానికి అంగీకరిస్తారా లేదా అన్నది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ విలీనం గురించి అజిత్ పవార్ తనకు చెప్పలేదని, ఈ అంశాన్ని ఆయన మరణం తర్వాతే తెరపైకి తెచ్చారని దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను శరద్ పవార్ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ 2 వర్గాల విలీనం జరుగుతుందా లేదా అన్నది మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది.